ఈ అబ్బాయి ఎప్పుడు 10th క్లాస్ అయిపోయింది స్వామి. అవునా? అయితే వాళ్ళ పక్కింటి అంకులు వచ్చి ఏదో వేస్ట్ కాలేజ్ చెప్తారు, అందులో చేర్పించింది. ఈ అమ్మాయికి ఈ మధ్యన సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది స్వామి, మంచి శాలరీ కూడా వస్తుంది. ఇంకా చాలులే, పెళ్లి సంబంధాలు చూసి ఏదో ఒకటి సెట్ చేసేద్దాం. ఇతను ఫ్యామిలీతో బాగా హ్యాపీగా ఉన్నారు స్వామి. త్వరలో కారు కూడా కొందాం అనుకుంటున్నాడు. అవునా? అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ చెడగొట్టేసాయి, దెబ్బ కారు కొనాలని ఆలోచన పోవాలి. ఈ కుర్రాడికి ఇంటర్లో 900 మార్క్స్ వచ్చే స్వామి, చాలా బాగా చదువుతున్నాడు. ఓ నైస్. అయితే బీటెక్లో వాళ్ళ క్లాస్ అందరిలో కల్లా ఎక్కువ సప్లీ సీట్కే ఇచ్చి. అదేంటి స్వామి? అదంతేనయ్యా, ఇంటర్లో చదివిన వాళ్ళంతా బీటెక్లో చదవరు. ఈ పెద్ద ఈ మధ్య రిటైర్ అయ్యారు స్వామి, మా డబ్బులు కూడా సేవ్ చేసుకున్నాడు ఇల్లు కట్టుకోవడానికి. అయితే వాళ్ళ కూతురుకు మంచి సంబంధం చూడు. ఆహా, గ్రేట్ స్వామి. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా కట్నానికి అయిపోయి ఇంకా కాస్త అప్పు కావాలి. స్వామి ఇతను ఈ మధ్య డైలీ గుడికి వస్తున్నాడు స్వామి. వాడి కోరికలు తీర్చాలంటే మనం కూడా అప్పు చేయాలి, అవసరమా? అమ్మో వద్దులే. అది ఈ అమ్మాయికి ఎంత వెతికినా పెళ్ళి అవ్వట్లేదు స్వామి. హోల్లో పెట్టు, ఆమెకు బొత్తిగా దైవభక్తి లేదు. వచ్చినాక చూద్దాం. ఈసారి ఫ్యామిలీ కేరళ ట్రిప్ ప్లాన్ చేశారు స్వామి హాలిడేస్ కి. పిల్లల స్కూల్ ఫీజు పెంచేద్దాం, అది కూడా మొత్తం 10 days లో కట్టేయాలి. నోట్ దిస్ పాయింట్. ఈవిడికి 2 కొడుకులు స్వామి, రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు, చాలా ప్రేమగా ఉంటారు. అర్జెంట్కి ఇద్దరికి పెళ్లిళ్ళు చేసి అప్పుడు ఎలా కలిసి ఉంటారో చూద్దాం. వీడు చూడండి స్వామి, టీనేజ్ లోనే సిగరెట్ తాగుతున్నాడు, ఎంత బరితెగించాడో. ఆగు, వాళ్ళ నాన్న అక్కడ పంపిద్దాం, ఆయనే చూసుకుంటారు. అది ఈ అబ్బాయి ఈ మధ్య చదువు అయిపోయింది స్వామి, బాగా ట్రై చేస్తున్నాడు, జాబ్ రావట్లే. ఇచ్చేద్దామా? ఇప్పుడే కాదు, ఓ 2-3 years కష్టపడి తర్వాత చూద్దాం. ఈ పిల్లాడి హెయిర్ స్టైల్ చూడండి స్వామి, ఏదో పక్షిగూడు లాగా. నువ్వేం టెన్షన్ పడకు, ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ మళ్ళీ తిరిగి పంపించి చిప్ప కటింగ్ చేపిస్తుంది. ఈ కుర్రాడు ఈ మధ్య బెట్టింగ్ స్టార్ట్ చేశాడు స్వామి, మొన్న ఐపీఎల్ స్టార్ట్ అయిందిగా. ఫస్ట్ 3-4 మ్యాచ్లు గెలిపించేసి తరువాత ఒక్కటి కూడా గెలకూడదు, అప్పుల పాలైపోలాడు. ఈ అమ్మాయి చూడండి స్వామి, తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటే హాస్టల్లో తగ్గ ఎంజాయ్ చేస్తుంది. చేయని కొన్నాళ్ళేగా, ఆమె కోసం 30 ఏళ్ళ వయసున్న గవర్నమెంట్ ఎంప్లాయీని రెడీగా ఉంచా. ఇతను చాలా మంచోడు స్వామి, కష్టంలో ఉన్న వాళ్ళందరికీ తోచిన సహాయం చేస్తుంటాడు. ఆహా, అయితే అతనికి కష్టాలు ఎక్కువ ఇచ్చేసి. అదేంటి ప్రభు, ఈ రోజులో మంచి కాలం ఎక్కడ ఉందా? ఈ అమ్మాయి మూడిని ఎప్పుడు రాచి చంపాలని పెడుతుంది స్వామి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయక్కర్లేదు, ఊరి నుంచి వాళ్ళ అత్తయ్యని పిలిపించు, ఆవిడే చూసుకుంటుంది. ఈ కుర్రాడు IAS కావాలని చాలా కష్టపడి చెబుతున్నాడు స్వామి. అర్జెంట్గా అమ్మాయి నా లైఫ్లో పంపించు, పనికి రాకుండా పోవాలాడు. నువ్వంత హార్ష్గా మాట్లాడు, నేను ఫీల్ అవుతాను. ఈ కుటుంబం చాలా కష్టాలు ఉంది స్వామి. అయితే ఏం కావాలన్నీ ఇచ్చేయి. సరే ప్రభు. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెంటనే తీసేసుకో. ఈ ఆంటీ వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు స్వామి. చిటీ డబ్బులు రాగానే ఆ డబ్బులు వాళ్ళకి రాకూడదు, ఆ చీటీ పాటాన్ని ఎగ్గొట్టేయాలి. వీడియో సాఫ్ట్వేర్ ముత్యం స్వామి, 15 LPA, త్వరలో ఆన్సైడ్ రాబోతుంది. ప్రమోషన్ కూడా ఇచ్చేయి, ఆ వెంటనే రెస్టారెంట్లో జాబ్ పీకే. ఎప్పుడు గుడికి రాని ఈ అమ్మాయి ఇప్పుడు వస్తుంది ఏంటి? ఏదైనా అవసరం పడి ఉంటుంది, అప్పుడేగా మనం గుర్తొచ్చేది. అందుకే మనం కూడా దేకం. ఈ ఇంట్లో అందరు ఎప్పుడు కలిసికట్టుగా ఉంటారు స్వామి, అస్సలు స్వార్థం ఉండదు. వాళ్ళలో ఎవరెవరికి డబ్బులు పంపివయా, అంతకన్నా పెద్ద రీజన్ అక్కర్లేదు వాళ్ళు విడిపోవడానికి. ఇతనికి చిన్నప్పటి నుంచి ఇంజనీర్ అవ్వాలని కోరిక స్వామి, చాలా టాలెంటెడ్. టాలెంట్ ఉంటే సరిపోదు, డబ్బు ఉండాలి. ఏ కాల్ సెంటర్లోనో జాబ్ ఇచ్చేయి, చేసుకుంటాడు. ఈ అంకుల్ ఏంటి మరి ఇంత ప్రశాంతంగా ఉన్నాడు? పిల్లలందరూ బాగా సెటిల్ అయిపోయారు స్వామి, పైగా అల్లుడు చాలా మంచోళ్ళు. వీల్లేదు, వాళ్ళకి వెంటనే కట్నం డబ్బులు గుర్తు చేయి, ఇంకా ఇవ్వాలిగా. ఏంటి బ్రో అంత మాట అన్నావు?